ప్రేజ్ లార్డ్ ఎవ్రీవన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, ఎటు పోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచునను దిక్కులేని వారము కాము, ప్రడదోయబడినను నశించు వారము కాదు అని చెప్పి వ్రాయబడిందండి. ఈరోజు మీలో చాలా మంది ఎంతగానో శ్రమల గుండా అపాయంల గుండా వెళ్ళే వారిగా ఉన్నారేమో. అపవాది మిమ్మల్ని పడదోయాలని చెప్పి ఎంతగానో మిమ్మల్ని తరముచున్నాడు కావచ్చు. కానీ మనము శ్రమలో ఉన్నప్పటికీ ఇరికించబడే వారము కాదండి. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. అపవాది తరుగుతున్నప్పటికీ మనము దిక్కులేని వారము కామండి. పడదోయబడుతున్నను నశించు వారము కాము. ఇది మీకు స్పష్టంగా అర్థం కావాలంటే నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్తున్న సమయంలో ఫరో సైన్యము వారిని వెనుక తరుముతున్నారు. పరిస్థితి చూసినట్టయితే వెనుకనేమో ఫరో సైన్యము తరుముతుంటే, ముందేమో ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చి వెనుక గొయ్యి ముందు నుయ్యి అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారండి. కానీ ఆ సమయంలో మోషే మాత్రము, మేము అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారం కాము, తరమబడుచునను దిక్కులేని వారం కాము, మా దేవుడే మాకు సహాయకుడు అని చెప్పి దేవునికి చేతులెత్తి ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే మోషే దేవునికి ప్రార్థన చేశాడో, మోషే ప్రార్థన విన్న దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేలపైన నడిపించాడండి. ఈరోజు మిమ్మల్ని కూడా అపవాది ఫరోలాగా మిమ్మల్ని తరుముచున్నాడేమో. ఎర్ర సముద్రం వంటి సమస్యలు, అపాయాలు మీ జీవితంలో తీసుకొస్తున్నాడేమో. కానీ ఆ సమయంలో కూడా మేము తరమబడుచున్నను దిక్కులేని వారం కాదు, ఉపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాదని చెప్పి ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఆ సమస్యల నుండి విడిపించి ఆ అపవాది కార్యాలన్నీ లయపరుస్తాడండి. అట్టి కృప దేవుడి మందరికి దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.